అనకాపల్లి గిరిజనులు రోడ్డు లేక 10 కిలోమీటర్లు గుర్రాలపై ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ తక్షణమే రహదారి నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బీహార్లో వృద్ధుడు, కుమారుడి ఖాతాల్లో కలిపి రూపాయి 800 కోట్లకు పైగా బ్యాలెన్స్ కనిపించడంతో బ్యాంకు అధికారులు సాంకేతిక లోపంపై దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీ జూలో 15 ఏళ్ల తర్వాత కృత్రిమ పద్ధతిలో 3 ఇండియన్ కోబ్రా పిల్లలు జన్మించడం వన్యప్రాణి సంరక్షణలో కీలక మైలురాయిగా నిలిచింది. ఈఎంఐ చెల్లించకపోయినా బ్యాంకులు మొబైల్ సిమ్ను బ్లాక్ చేయలేవు. అయితే క్రెడిట్ స్కోరు దెబ్బతినడం, జరిమానాలు వంటి పరిణామాలు ఎదురవుతాయి. మంత్రి లోకేష్ 2 రోజుల కడప పర్యటనలో దాల్మియా సిమెంట్ ప్లాంటుకు శంకుస్థాపనతో పాటు పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. జల సంరక్షణపై చర్చించేందుకు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జాతీయ జల సదస్సు జరగనుంది. దక్షిణ చైనా సముద్రంపై చైనా హక్కుల వాదనను జపాన్ సహా 14 దేశాలు తిరస్కరిస్తూ భవిష్యత్తులో ఘర్షణల ముప్పుపై ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా ఇరాన్ దాడులతో హార్ముజ్లో రవాణా ప్రభావితమై బ్రెంట్ క్రూడ్ $79కు చేరడంతో భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు. వర్షాలు కురవాలని కోరుతూ అనంతపురం జిల్లా వజ్రకరూరు గ్రామస్తులు 2 గాడిదలకు సాంప్రదాయబద్ధంగా వివాహం జరిపించి ప్రత్యేక పూజలు చేశారు. పర్యాటకులను ఆకర్షించేందుకు బీహార్ ప్రభుత్వం హెలికాప్టర్ టూరిజం సేవలను భారీ రాయితీతో ప్రారంభించింది. తెలంగాణలో పెండింగ్ జాతీయ రహదారి ప్రాజెక్టుల ఆమోదం, నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించారు. ఆగ్రాలో ఫ్రిడ్జ్లో అమర్నాథ్ శివలింగాన్ని పోలిన మంచు ఆకృతి కనిపించడంతో భక్తుల్లో భక్తిభావం, సోషల్ మీడియాలో భారీ చర్చ నెలకొంది. ఏపీలో విద్యార్థుల కోసం స్కూళ్లలో ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించి బయోమెట్రిక్ అప్డేట్, కొత్త నమోదు, వివరాల మార్పులను ఉచితంగా చేయనున్నారు.